ప్రతి నెల 7వ తారీఖుకి వెళ్ళిపోతుంది కిస్తీ. మనం చూసిన చోట ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అదే దీంట్లో అట్లా కట్టడానికి ఉండదు కదా రైతులకి. ఏ నెలకు ఆ నెల కట్టగలుగుతాడా రైతు? కట్టలేడు. సరుకు అమ్మిన తర్వాత డబ్బులు రీపే చేస్తాడు. అప్పుడు ఈ నెలవారీ కట్టాల్సిన కిస్తీ అంతా కలిపి ఒకేసారి కడతాడు విత్ ఇంట్రెస్ట్. ఏది అది ఆర్థికంగా లాభం వస్తే, పంట చేతికి లాభం వస్తే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్చి పంట వేశాడు. మిర్చి పంట వేసిన రైతు తను ఎకరాకి ₹1,00,000 ఖర్చు పెడితే 1,50,000 ఆదాయం వచ్చిందంటే హ్యాపీ. 1,20,000 ఆదాయం వచ్చినా కూడా కట్టడానికే మొగ్గు చూపుతాడు. ₹1,00,000 వచ్చిందనుకోండి, అసలు అక్కడ అవసరం అవుతుంది రైతుకి. ఇంకేం డబ్బులు వస్తాయి? ఆ డబ్బులే కదా, దాంట్లోనే తినాలి, దాంట్లోనే ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా చేసుకోవాలి. దాంతో 60,000-70,000 వరకే కట్టగలుగుతాడు. మిగతా 30,000 బకాయి పడిపోతాడు. దీన్ని ఏం చేస్తారు అక్కడ సహకార సొసైటీల్లో మనం అబ్జర్వ్ చేసింది గ్రౌండ్ లెవెల్లో, అది కట్టేసినట్టుగా చూపెడతారు. ఏడాది అయ్యేటప్పటికి కట్టేసినట్టుగా చూపెట్టి ఈ 30,000 మళ్ళీ తీసుకున్నట్టుగా చూపెడతారు విత్ ఇంట్రెస్ట్. అంటే ₹1,00,000 మీద ఇంట్రెస్ట్ ఒక 10,000 ఉందనుకోండి, ఈ ఏడాదికి కట్టాల్సింది. ఈ 10,000 ఇప్పుడు 70,000 కట్టాడు, ఇంకా 30,000 ఉంది కదా, 30 + 10 ₹40,000 మళ్ళీ కొత్తగా అప్పు తీసుకున్నట్టు చూపెడతారు. ఇది కోఆపరేటివ్